హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను దియై కారీ అంటే చికెన్ది కారీ అంటారు సలోనా దీన్ని అరబీలో. దియై కారీ సలోనా వండుతున్నాను. దానికి కావాల్సింది 2 దియ్యలు ఇలా కోసుకుని ఇంకో వేడి నీటిలోను కడగడానికని సాల్ట్ని లెమన్ వేసి అలా ఉంచాను. అలాగే 2 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కోసుకుని నూనెలో వేపుకుంటున్నాను. దానికి కావాల్సింది సామాను మసాలా పొడి, ఉప్పు, పసుపు, ఇంకా మసాలా పొడి సామాను అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇది దియై కర్రీ సలోనా కబూజులో తింటారు. మళ్ళీ చిన్నపిల్లలకైతే ఇష్టం కూడా తింటారు. కబూజులోకి బాగుంటుంది సలోనా. మేము ఇక్కడ దియై కర్రీ మేము ఎలా వండుతామన్నది, అదే చికెన్ది సలోనా ఎలా వండుతామన్నది నేను మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని మసాలాలు వేసుకుందాము కూరలోకి స్మెల్కి. బిర్యానీ ఆకు, 2 లాలికాయలు, ఇలాగా మసాలాది కొంచెం హబ్బా కింద వేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అంతా కోడి మాంసం కూర వండుకుంటాం కదండి, అలాగే ఉంటుంది. కానీ లాస్ట్లోనూ క్రేమా ఉంటుంది. క్రేమా వేసి కుకింగ్ చేస్తాం దీన్ని వాటర్కి బదులు. ఎలా చేస్తామన్నది మీకు నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు వేసేస్తాం. టమాటాలు మెత్తగా కుక్ అయ్యేలాగా మగ్గబెట్టేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు మాడిపోయినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కాదండి, చూసారా నేను వీడియోలో ఏం మాట్లాడిన? ఉల్లిపాయలు టమాటాలు మాడిపోయినాయి కదా, చికెన్ వేసుకుందాం అంటున్నాను. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గ పెట్టుకుని ఇందులో కావాల్సిన సామానం అంతా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా చికెన్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. ఈ 3 వేసుకున్నాం కదండి. ఇప్పుడు దియైని ఇది చికెన్ని మగ్గు పెట్టుకుందాం. చికెన్ మగ్గిందండి. ఈ మగ్గిన చికెన్లోకి మనం కూరలోకి అయితే మాజీ వేసుకోము, అన్నంలో కలుపుకునేది. ఇది కబుజులో తింటారు కాబట్టి 2 మాజీలు వేస్తున్నాను. వచ్చే వీడియో ఎంత వచ్చేస్తుంది. కొంచెం మా ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా పొడి వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకున్నామండి. ఈ మసాలా పొడులు వేస్తున్నాం కదా, కొద్దిసేపు మగ్గ పెట్టుకున్న తర్వాత అప్పుడు కుకింగ్ క్రీమా, దియై కర్రీ సలోనా అన్నాను కదా, కుకింగ్ క్రీమా వేస్తాను. ఇప్పుడు అది చికెన్ మగ్గిన తర్వాత చూసారు కదండి. చికెన్ మసాలా పొడులు వేసుకున్న తర్వాత మగ్గింది. ఇప్పుడు కుకింగ్ క్రీమా వేసుకుందాము. 2 కోళ్ళు కాబట్టి ముందు ఒకటి వేసుకుంటాను, సరిపోతే ఇప్పుడు 2 కూడా వేసుకుందాం. ఇలా కుకింగ్ అవుతున్న చికెన్లో క్రీమ్ ఇలా వేసుకోవాలి. సరిపోదండి, ఒకటి వేసుకున్నాను, ఇంకోటి సగం వేసుకుందాము.
రెండు వేసుకున్నాము. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. చూసారు కదండి, అది కర్రీ సోలన కర్రీ చూపిస్తాను. ఇప్పుడు ఈ కర్రీలోను ఇంకా వాటర్ వేయలేదు నేను. ఈ కర్రీతోటి మనం ఇంకా కొంచెం చికెన్ ఉడకబెట్టుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది. ఉప్పు సరిపోయింది లేదా చూసుకుందాం టేస్ట్. చూస్తారు కదండి, ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత చూసుకున్నాను ఇలా దగ్గరగా. ఇలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో గ్యాస్ కట్టేసుకుంటే దియ్య కర్రీ సలోనా రెడీ అయిపోయినట్టే. ఇది కబూజీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల రైస్లో కూడా తినడానికి బాగుంటుంది, కారం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సుభాష్ని దుబాయ్ బ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్. ఉప్పు కూడా సరిపోయింది ఏంటంటే కుమార్ చూసేస్తుంది. ఇంక ఈ కర్రీ అయిపోయింది, ఇంకా హాట్ బాక్స్లోకి వేసేసుకుందాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.